గారెలు అయితే బాగుంటాయి, బొబ్బర గారెలు. మీరు ఇప్పుడు తిన్నారా ఫ్రెండ్? स्माइल प्लीज। मो कितना अच्छे उतरते हैं ना। హాయ్ ఫ్రెండ్స్ బోల్తే నీ తుమే. ఈ తాతకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్. బెండకాయ ఫ్రై, చేపల పులుసు అయితే చేశాను. వీడియోకి కంపల్సరీగా లైక్ కొట్టాలి ఫ్రెండ్. కూర పెట్టాను, పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను. నై కన్నా సాయ్. అరే హాయ్, అరే పొట్టోడు క్యాలరీ తాలతారే. ఒక పట్టుకి పట్టేసింది. ఏం తింటుంది గాయస్ మా అమ్మ. ఆస్తి పంపకాలు జరుగుతాయి ఫస్ట్ మా ఇంట్లో తిండి దగ్గర. ఏంటంటే ఇద్దరికి రెండు అన్నమాట, తనకొకటి నాకొకటి. మా లక్ కొట్టుకోకుండా. దీని ప్రైస్ ఎంతో మమ్మీ చెప్తారు. మమ్మీ దీని ప్రైస్ ఎంత చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ వీడియో తీయక. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళారు కదా, ఇంకా రాలేదు, స్కూల్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. ట్యూషన్ కూడా ఇంకా అక్కడే. ముందైతే 2 సార్లు కడిగాను. ముందు 2 సార్లు కడిగాను. ఇప్పుడు నానిపోయింది, పొట్టు కూడా తీసేసాను. మళ్ళీ ఇప్పుడు గ్యాంటలు వేస్తాను కదా, మళ్ళీ ఇంకొకసారి కడుగుతున్నాను. శుభ్రంగా 2 సార్లు కడిగేసి జల్లెడకి వేస్తున్నాను. పిండి రుబ్బిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్. గారెలు అయితే బాగుంటాయి, బొబ్బర గారెలు. మీరు ఇప్పుడు తిన్నారా ఫ్రెండ్? ఇంట్లో అయితే తక్కువ చేస్తారు, బజార్లో అయితే ఎక్కువ అమ్ముతారు కదా. చాలా మంది బజార్ నుంచి తెచ్చుకొని తింటారు. కడుపు అదే ఇంట్లో చేసుకొని తింటే అందరు తినొచ్చు కదా. అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ పోవటానికి అయితే ఇలా గిన్నె, ఇంకా ఖాళీ గిన్నె ఉంది, దానిపైన పెట్టాను. ఇలా కింద ఇలా పెడితే వాటర్ పోయిద్ది. వాటర్ పోయిన తర్వాత గ్రైండర్ వేయాలి. ముందే వేస్తే గారెలు సరిగ్గా రావు ఫ్రెండ్స్, వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. అన్నమ్మ అయితే బయటికి వెళ్తాను ఒకటే గోల చేస్తున్నాడు. అమ్మ జాతే మో బోర్ వచ్చు జాతే, తోక ఊపుతున్నాడు. బయటికి వెళ్తావా ఏందని. అదే ఫోటో షన్నీ, ఫోటో 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 షన్నీ షన్నీ నా కొడుకు. ఫోటో అవుతారా అమ్మా? స్మైల్ स्माइल प्लीज, स्माइल प्लीज। मो कितना अच्छे उतरते हैं ना। हाय फ्रेंड्स बोलते नहीं तुम्हें? हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. నాకైతే జలుబు చేసింది, ముక్కులో నుంచి కారుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జలుబు చేసింది. మా అక్క స్కూల్కి వెళ్తుంది కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి. అక్క స్కూల్ నుంచి ఇంకా వచ్చిద్ది కదా, 7ంటికి వచ్చి 7:30కి వచ్చిద్ది అక్క హై స్కూల్ నుంచి. ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి వచ్చేసరికి 7:30 అయిపోయిద్ది. అదే సండే రోజు అయితే మా అక్క తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో చూపించిద్దంట ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అయింది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. బోల్తల్లి అప్పే హోటల్ పిండి రుబ్బుతాను. ఇవి ఇక్కడ ఒకటి ఈ తాతకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కాఫీ చేసుకున్నాను, ఇంకా తాగాలి ఫ్రెండ్స్. మీరు కాఫీ తాగారా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కాఫీ తాగుతున్నాను. టైం అయితే ఇప్పుడు 4:30 అయింది టైం అయితే. ఇంకా ఈరోజు అయితే పిల్లల కోసం అయితే ఇంకా బొబ్బర్ల గారెలు అయితే వేద్దామని అయితే పిండి గారెలు వేసాను ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. పిండి తీసిన తర్వాత అయితే ఇంకా గ్రైండర్ దగ్గరికి వెళ్ళి చూపించాలంటే నేను ఒక దాన్ని ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఎలా తీయాలి చెప్పండి? ఒక గిన్నెలో తీసిన తర్వాత చూపిస్తాను. అదైతే ఏం వండుకున్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈరోజైతే నేను ఏం వండాను, బెండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై, చేపల పులుసు అయితే చేశాను. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా రుబ్బిన తర్వాత చూపిస్తాను చెప్పానుగా. పిండి అయితే ఇంకా రుబ్బేసి ఒక గిన్నెలో తీసుకున్నాను.
ఇక్కడైతే ఇంకా నూనె అయితే వేడిగా అయిపోయింది. ఇప్పుడు వేసుకున్న నూనె కూడా చూపిస్తాను చూడండి. నూనె ఏంది ఇలా ఉంది అనుకుంటారు కదా, మొన్న అయితే పకోడీలు చేశానుగా నూనె మిగిలినాను. నూనెలో అయితే ఇంకా మళ్ళీ ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే గారెల్లాగా లేకుండా బోండాల్లాగా వేసుకుందామని. చట్నీ పెట్టుకోవడానికి కూడా పిల్లలు బాగుంటుంది తినడానికి. అయితే ఒక చేత్తో సెల్ పట్టుకొని ఒక చేత్తో వేయాలంటే చాలా ఇబ్బంది ఉంది కదా. దీనికోసం అయితే వీడియో షూట్ చేస్తున్నాను. వీడియోకి కంపల్సరీగా లైక్ కొట్టాలి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడైతే తీసేసుకుందాము. మీరు కూడా ఇలాగ పిల్లల కోసం ఇంట్లో ఏమేమి ట్రై చేస్తారో కామెంట్ చేయండి. ఒక పొయ్యి మీద అయితే కూర పెట్టాను, ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను. రైస్ కుక్కర్ అయితే షాక్ కొడుతుందని అయితే ఇంకా పక్కన పడేసాను ఫ్రెండ్స్. కొత్తది కొనుక్కోవాలి. ఇదైతే చికెన్ కూర, ఇదైతే వైట్ రైస్. ఉడిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్. అంట్లు చూడండి నేను ఉన్నాయో. ఇంకా అంట్లు కడిగేస్తే ఇంకా పిల్లలు వస్తారు, తినేటప్పుడు చూపిస్తాను. పెట్టే నై కన్నా సాయ్. అరే నీ नहीं करना अम्मा हाँ बेटे नित्या भी अच्छे हो इच भी लगाती है आओ अम्मा आओ दा 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 అరే పొట్టోడు క్యాలరీ తాగుతారే. అంత పెద్ద ఆవుని బట్టి పొట్టోడు ఒకటే భయపెడతా ఉన్నాడు. మా అన్న అయితే పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, అలా చేస్తున్నాడు. అను షన్నీ చిత్రకార్తి కరెంటు పోయింది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే. షన్నీ గొడవ నై కన్నా అమ్మావు అన్ను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఏం పెడుతున్నాను, క్యాబేజీ పెడుతున్నాను. ఒక పట్టుకి పట్టేసింది. మా బాడకం అయితే పక్కనే ఉన్నాడు, గొడవ చేస్తున్నాడు. అను అయిందో ఫ్రెండ్ నై ఫ్రెంड ना वो तो नहीं करेगा माँ खाओ. चित्रकार्ती बट्टारे तू चित्रकार्ती बट्टारे वाय चंद्रिके పొట్టోడు ఏ పొట్టిగా అజయ్ 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 తు బమ్హాల్ के खाने ना जी कई जी చూడండి ఒకటే గొడవ చేయకూడదు అంట. వాడు తూ ఖాయిదా ఫిరే నువ్వు తినొచ్చా. వాడే తినాలంట, ఎవరు తినకూడదంట. చూడండి వాడికే పెట్టాలంట. दो रोज के एक बार दूध एक रोज दूध होना करते एक रोज जल्दी छोड़ दे हम आपको वो लोग ऊपर से नीचे तक लाइन అను అయితే ఇంకా ఇప్పుడు చైన్ వేసేసాం అనుకి. మళ్ళీ రేపు పొద్దున్న చైన్ తీసేది. కరెక్ట్ టైం బోల్. ఇక్కడైతే కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పక్కన అయితే అన్నం కూడా ఉడికిపోయింది. ఆ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు, చూశారు కదా ఫ్రెండ్స్. ఇందాక చూపించాను కదా, ఇప్పుడైతే పిల్లలు తింటున్నారు. చూపించాను తినేటప్పుడు. హాయ్ గైస్ అందరికి. ఇంకా మమ్మీ అయితే ఇంట్లో ఇచ్చేసారు అనమాట. రంగాన్ని నేనైతే తింటున్నాను. మా చెల్లి అయితే వెనకాల వస్తుంది, నేనైతే తొందరగానే వచ్చేసా. బాగుంది టేస్ట్. क्या देना गे మమ్మీ ఏమో నవ్వులుతుంది. క్యా ఖాతి అమ్మి తాత దగ్గర తీసుకున్నాను కదా నా మధ్యాహ్నం పూట అయితే. ఇప్పుడైతే తింటున్నాను ఫ్రెండ్. చూసారు కదా ఫ్రెండ్, బండి మీద నేను తీసుకున్నట్టుగా ఇప్పుడైతే తింటున్నాను.
మీకు కూడా కావాలని అనిపిస్తే ఆ వీడియో చూసి ఆ తాత ఎక్కడున్నాడో వెతుక్కొని కొనుక్కోండి. ఇంకా ఇది కూడా తీసుకుంది మమ్మీ, 10 రూపాయలు అంట. నాకైతే ఇవి అంత ఇష్టం ఉండదు, మా ఇంట్లో ఎవరు అంత ఇష్టంగా తినరు, నాకైతే అసలు ఇష్టం ఉండవు ఇవి. ఇంకా గ్రీన్ కలర్ అయితే చాలా ఇష్టం అనమాట గాయస్ నాకు. ఈ 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్, 20 రూపీస్, ఒకటి 10 ఒకటి 10. బాగుంది కదా, 10 రూపీస్కి పర్వాలా. మమ్మీ అయితే తింటున్నారనమాట, మమ్మీ చెల్లి. 2 ప్యాకెట్లు, ఈ రెండు ఆ 2 ప్యాకెట్లు తీసుకోవచ్చు అంటే నేను తీసుకోలేదు. దీని గురించి అయితే తాత చాలాసేపు నాతో మాట్లాడిండు. తీసుకోవచ్చుగా అమ్మ, ఒక ప్యాకెట్ తీసుకుని ఏం సరిపోయిద్ది, పిల్లలు ఉన్నారుగా, అమ్మో నా పిల్లలు ఉన్నారు కానీ అంటున్నావు తాత, భలే గుర్తుంది. అంటే చిన్నప్పుడు తాత తాత అని ఒకటే క్యాకేసి పిలిచేవాళ్ళు పిల్లలు. పండగప్పుడు ఇంకా నేను అక్కడ వచ్చేదాన్ని కదా, పిల్లలు అయ్యి సేమ్యాలు అయ్యి గిన్నెలో పెట్టి ఇచ్చేవాళ్ళు, నాకు చాలా గుర్తుందమ్మా. ఇప్పుడైతే పిల్లలు పెద్దగా అయిపోయారంటే, మా పెద్ద పాప 10th క్లాసు, చిన్న పాప 9th క్లాస్ చదువుతుంటే, అట్టానా ఏంటి పిల్లలు రాలేదా, స్కూల్కి వెళ్ళారంటే ఇప్పుడు రారు తాత, వాళ్ళైతే సాయంత్రం అయిపోయింది వచ్చేసరికి, ఇంకా నేను ఒకదానికి ఒక ప్యాకెట్ చాలే తాత, గ్యాస్ వచ్చింది అంటే మమ్మీ మాకు చెప్పకుండా తిందాం అనుకున్నావే నువ్వు ఒకదానివే అంటే. అయితే మళ్ళీ తిందాం అనుకున్నా, మళ్ళీ పిల్లల కోసం ఆలోచించాను, పాపం వాళ్ళు వస్తారుగా, ఎందుకులే తినేద్దాం అంటే ఇంకా తినేసాను. అది ఇప్పుడైతే తినేసాను పిల్లలు వచ్చిన తర్వాత. నత్తి చెప్తుంది నేను చెప్తానే ఉన్నాను, ఒకవైపు అయితే సగం తినేసింది మా పాప, గుంజుతా ఉంది అక్కడ టీవీ చూసుకుంటా తిందామని. అయితే ఇంకా అయితే గ్యాస్ టేబుల్ అమ్మ, తింటే గ్యాస్ టేబుల్ వచ్చింది అంటున్నావుగా, పొద్దున పూట వేసుకునే టాబ్లెట్స్ అయితే దొరుకుతాయి బయట, నమిలే టాబ్లెట్స్, అవి అయితే కొనుక్కొని వేసుకోమ్మా, ఏం కాదులే అని చెప్పిండు తాత. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం కాలేదు, తింటే ఏదైనా అయితేమని నా భయం. నాకు గ్యాస్ ఉంది అమ్మకి, పంచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. మా ఇంట్లో అయితే ఫస్ట్ ఆస్తి పంపకాలు అనమాట, ఆస్తి పంపకాలు జరుగుతాయి ఫస్ట్ మా ఇంట్లో తిండి దగ్గర. ఇది నాకంటే చూడండి, అందరికన్నా నేను పెద్దమైనా చూడండి ఎంత కొంచెం ఇచ్చాను. ఇందాకలు తిన్నారు గాయస్ వీళ్ళు ఆల్రెడీ ఒక ట్రిప్, ఇంకా నేనైతే తినలేదు కానీ నాకు ఇన్ని ఇచ్చారు. చెప్పండి, చూస్తే చెప్పండి. నేను వీడియో స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేసినారు తింటాం, ఇంకా నేను చూసి వీడియో స్టార్ట్ చేసిన గాయస్. ఇంకా మేమైతే స్మార్ట్లో అయితే ఒక ఐటమ్ అయితే కొన్నాము, ఒక ఐటమ్ కాదులేండి 2 ఐటమ్స్ అయితే కొన్నాము, చూపిస్తాం చూడండి గాయస్. అయితే డబ్బాలు తీసుకున్నా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదైతే ఇప్పుడు మా పాప చూపించిద్ది స్నాక్స్ వేసుకోవటానికనైతే పడుతున్నాయి. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మీరైతే కామెంట్ చేయండి, ఆల్గేటి కాస్ట్ ఎంతో కామెంట్ చేయండి, ఇలా వీడియో ఎండింగ్లో చెప్తాను, ఓకేనా. ఇంకా చూడండి, ఈ 2 స్నాక్స్ వేసుకోవడానికి అనమాట, నాకు ఒకటి మా చెల్లికి ఒకటి. ఇంకా లోపలైతే ఇలా ఉంది, కానీ మా మమ్మీ దీని మీద చాలా ఆశలు పెట్టి ఉంది, కానీ చూడండి ఇలా మరి పల్సగుంది ఫ్రెండ్, పల్సగుంది. ఎందుకన్నా కొన్నారనుకుంది మమ్మీ కొనిన తర్వాత. స్నాక్స్ వేసుకోవటానికి వెళ్ళండి, పిల్లలు మరీ ఇబ్బందిగా ఉంటుందని అయితే తీసుకున్నాను. ఇంకా ఈ 2 అనమాట, నాకొకటి చెల్లికి ఒకటి. ఇంకా ఇదైతే మా చెల్లి అయితే లంచ్ బాక్స్ లాగా తీసుకెళ్తానని చెప్పింది మమ్మీతో. అయితే నేనైతే వద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకైతే ఇంకా వేడి అన్నం వేస్తే ఆ ప్లాస్టిక్ అయితే కరిగిపోయింది కదా, వద్దని చెప్తున్నాను. స్నాక్స్కి అయితే ఇంకా అదైతే ఇంకా వేడిగా ఉండదు కదా, వేసుకుంటే. ఇంకా ఈ బాక్స్ ఉన్నాయి చూడండి కింద, ఇంకా ఇవి ఉన్నాయి కదా, అందులో అయితే 10 వచ్చాయన్నమాట. ఇంకా ఇది ఉంది చూడండి ఎంత బాగుందో చిన్నగా, ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి. ఇలాంటిది ఇంకో సెట్ తీసుకున్న పోయేది అనిపించింది మా మమ్మీకి. ఇంకా మా చెల్లి అయితే ఇగోండి, ఇందులో కూర, ఇందులో అన్నం వేసుకొని ఇలా తీసుకొని వెళ్తాను మమ్మీ, నాకు ఇందులో క్యారేజ్ గట్టు అంది. ఇంకా మమ్మీ అయితే సర్లే అని చెప్పింది, మరి కట్టిద్దో లేదో నాకు తెలీదు. బాగుంది కదా, ఇలా క్యారేజ్లో తీసుకెళ్తే బాగుంటుంది. ఇంకా ఇది 3rd బాక్స్, ఇది నెక్స్ట్ 4th వన్. ఇదైతే ఎంత పెద్దగా ఉందో గైస్, మా చెల్లి తీసుకెళ్తానని చెప్పింది క్యారేజ్ లాగా, మరి నేనే తీసుకెళ్ళాలంటే నువ్వు ఇది తీసుకెళ్ళు అంటుంది. నేను మరి అంత అన్నం తినను, ఒక మనిషి పెద్ద మనిషి తినొచ్చు ఫ్రెండ్, చిన్నపిల్లలైతే 2 తినొచ్చు. ఎవరికన్నా బాక్స్ కట్టాలన్నప్పుడు అయితే దాంట్లో కట్టొచ్చు ఈజీగా. అయితే ఇది ఇలా ఉంది, అన్ని 4 బాక్సులు అయితే వచ్చాయి అనమాట. బిర్యానీ మంది చేస్తాను అప్పుడైతే దాంట్లో డెకరేషన్ చేస్తాను, చూద్దురు కానీ ఫ్రెండ్స్. చూడండి 4 అయితే వచ్చాయి. దీని ప్రైస్ ఎంతో మీరు కామెంట్ చేసేయండి, నేనైతే తర్వాత చెప్తాను. ఇంకా ఇదన్నమాట చూడండి. ఇంకా ఈ బాక్సెస్ ఎలా ఉన్నాయో చూపించేసినాను కదా. ఇంకా నెక్స్ట్ బాక్స్, ఇంకా ఈ బాక్స్ డిజైన్ అయితే సైడ్స్కి అయితే ఇలా ఇచ్చారు చూడండి, డిజైన్ ఫ్రెండ్స్ ఎలా ఉంది, 4 అలానే ఉంది. ఇంకా నెక్స్ట్ బాక్సెస్ అనమాట, స్కూల్ నుంచి వచ్చింది కానీ ఇంకా జడ ఆవి
బాగున్నాయి ఇవి ఇవి ఈ బుడ్డి బుడ్డికి ఉన్నాయి, స్నాక్స్ మంచిగా పనికి వచ్చింది పిల్లలకైతే. పట్టుకోవడం కుదిరితే ఎగిరితే అయ్యో అయ్యో. సో గాయస్ ఇవి నెక్స్ట్ డబ్బాలు అనమాట. ఇంకా ఇవి పట్టుకుంటే కింద పడి వేయి చూసారు కదా, అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను చూడండి. బుడ్డి బాక్స్, ఏమైనా పచ్చళ్ళ వేసుకోవడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది అనమాట. చూడండి, పచ్చళ్ళు కాదు ఫ్రెండ్స్, కూరలే. అదే ఏమన్నా ఇప్పుడు పెరుగన్నం ఏమన్నా తినాలనిపిస్తుంది, పెరుగన్నం తీసుకెళ్ళండి. బుడ్డి బుడ్డి బాక్స్, ఇలాంటి బుడ్డి బాక్స్ అయితే ఇదొకటను, ఇంకా ఒకటే వచ్చిందా ఇది. ఇలాంటి బుడ్డి బాక్స్ అయితే 2 వచ్చాయి. మేమిద్దరం ఉన్నాముగా, ఇంకా తనకొకటి నాకొకటి బుడ్డి బాక్స్. చూడండి 2 కదా. ఇంకా స్నాక్స్ వేసుకోవడానికి, లేదంటే ఏమన్నా కూరలు వేసుకోవడానికి, ఇంకా దానికన్నా కొంచెం సైజ్ పెద్దది 2. చూడండి ఇవి అయితే చూడండి గట్టిగా కూడా ఉన్నాయి అనమాట. బాక్సులు మూత కూడా చాలా బాగుంది. 2 వచ్చాయన్నమాట. ఇది కూడా ఇది కొంచెం చూడండి, దీనికన్నా ఇది కొంచెం సైజ్ పెద్దది. ఇంకా అవి 2 ఇవి 2, 4 బాక్సెస్ గాయస్. ఇంకా ఇక్కడ ఇవి కూడా 2 అయితే ఇచ్చారనమాట. చూడండి ఇవి కూడా సేమ్ ఫైటింగ్ అయిద్దని అయితే ఇంకా చెరొక బాక్స్ వచ్చింది. 2 లక్ ఏంటంటే ఇద్దరికి 2 అన్నమాట. తనకొకటి నాకొకటి, మా లక్ కొట్టుకోకుండా. ఇంకా చూడండి చిన్నగా చూడండి బాక్స్ లా ఉంది ఇది చిన్నగా. ఇంకా ఇది తనకొకటి నాకొకటి, బాగుంది కదా, ఇది బాగుంది, వెరీ నైస్. ఇంకా ఇది కూడా 2, అంటే ఇప్పుడు ఇది ఇచ్చారు కదా, ఇలాంటిది కొంచెం సైజ్ కొంచెం చిన్నది అంతే. ఇంకా నెక్స్ట్ చాలా మంది అయితే ఇలాంటి బయట సింగిల్ పీస్ కొనుక్కుంటారు, మజ్జిగ వేసుకోవడానికి, పప్పుచారు ఏమన్నా తీసుకెళ్ళడానికి. ఇది బాగుంది కదా. ఇంకా ఫైనల్ గా వచ్చేసి అందరికన్నా ఈ డబ్బా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. బాగుంది అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ సైజ్, సెకండ్ సైజ్, థర్డ్ సైజ్ బాగుంది కదా. ఈ డబ్బా నాకు చాలా నచ్చింది. ఇందులో ఏమేస్తారు మరి నాకు తెలియదు. ఏమేస్తారు మమ్మీ ఇందులో? ఏదన్నా వేసుకోవచ్చు. ఇంకా అన్ని 10 డబ్బాలు అయితే వచ్చినాయి, చూపిస్తా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 చూసినారు కదా గాయస్, చూసారు కదా. ఇంకా ఇవన్నమాట మన బాక్సెస్. అన్ని సెట్లు అయితే చూపించేసాను కదా నేను. ఇంకా ఇవన్నమాట మన బాక్సెస్. ఇంకా దీని సింగిల్ ప్రైస్, దీని ప్రైస్ ఎంతో మమ్మీ చెప్తారు. మమ్మీ దీని ప్రైస్ ఎంత చెప్పు. దానికి ఎంత ఉంది చెప్పు. దీని ప్రైస్ వచ్చేసి 225 ఇంత ఉంది, కానీ సేల్ ఆఫర్ అన్నమాట. 99 రూపీస్ కి అయితే ఇచ్చారనమాట ఈ బాక్స్, అందుకనే తీసుకున్నాము. వేడి ఐటమ్స్ లేకుండా మామూలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేడి ఐటమ్స్ అయితే ఇంకా వేసుకోమాకండి. 99 రూపీస్ గైస్ పర్ సేల్. 1 రూపాయి తక్కువ 100 రూపీస్ ఫ్రెండ్స్. పర్వాలేదు కదా 99 రూపీస్ అంటే. మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి ఫ్రెండ్స్. మన జగ్గైపేటలో ఉంటేనే వెళ్ళండి. జేపీటీలో వేరే ఊరు నుంచి మీరు వచ్చి తీసుకోవడానికి అయితే ఛార్జీలకే సరిపోయింది ఫ్రెండ్. రిలయన్స్ స్మార్ట్ లో గాయస్ 99 రూపీస్ ఈ 4 బాక్సెస్ అయితే. ఇంకా ఇవైతే దీని కాస్ట్ ఎంత? సేమ్ గాయస్ 99 రూపీస్. 99 రూపీస్ అన్నమాట దీని కాస్ట్ కూడా. ఇంకా ఇవైతే అదైనా కూడా 99 రూపీస్ కి 4 బాక్సెస్ వచ్చాయి ఇవే. ఇంకా ఇవైతే 99 రూపీస్ కి 10 బాక్సెస్ వచ్చాయి అన్నమాట. చూడండి, ఇంకా ఒక్క బాక్స్ 10 రూపాయలు చెప్పున వేసుకుంటే 10 బాక్సులు 10 రూపాయలు. పిల్లలకైతే కూరలు వేసేటప్పుడు అయితే ఇబ్బంది ఇదని అయితే ఇంకా స్నాక్స్ కోసం అయితే కూడా తీసుకొని వచ్చాను. బాగుంది కదా. 100 రూపాయలకి 10 డబ్బాలు, ఒక డబ్బా 10 రూపాయలు పడింది. ఇంకా ఇవైతే కొంచెం పర్వాలేదు అనిపించింది తీసుకున్నా గానీ, ఇలాంటి ఇంకా తీసుకుంటే బాగుంటది అనిపించింది అనమాట. 10 బాక్సులు వస్తాయి. ఇంకా కానీ ఇవే మరి 4 వచ్చాయి. అది కాక చాలా వీక్ గా ఉన్నాయి, అంటే అవి ప్యాక్ చేసి ఉంటాయి కదా, మరీ పలసగుంది ఫ్రెండ్స్. ఇదైతే కంపెనీది చెప్తున్నాను కదా, నేను ఇలాంటి వాడాను. ఇదైతే కంపెనీ ఐటమ్స్, అదైతే అంత కంపెనీ కాదనమాట. మూత కూడా బాగుంది. సో గాయస్ ఇంకా అదనమాట మేము స్మార్ట్ లో కొనుక్కున్న ఐటమ్. ఓకేనా.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బై బై, టేక్ కేర్.